సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు దొరక్క నీళ్ల కోసం గుంపులు గుంపులుగా ఏనుగులు సరిహద్దు ప్రాంతాలకు వచ్చేసి ఊళ్ళ మీద పడడం అలవాటు. ఆ సందర్భంలో కంట్రోల్ చేయడానికని కుకీ ఏనుగుల్ని మాట్లాడొచ్చారు ఆయన. పవన్ కళ్యాణ్ కర్ణాటకకి వెళ్ళి వాళ్ళు పంపించేటప్పటికి లేట్ అయింది. ఈలోపు ఆ సీజన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సీజన్లో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అట్లాంటి సందర్భంలో మొన్న వైసీపీ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆయనకి ఇచ్చినవన్నీ కూడా వృద్ధాప్యపు ఏనుగులు, కొన్ని అనారోగ్యంతో ఉన్న ఏనుగుల్ని అంటగట్టేశారు, ఇది గొప్పగా చెప్పుకున్నారు. అదేం కాదని నిరూపించి తాజాగా పవన్ కళ్యాణ్ తెప్పించిన కుంకి ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతమైంది. మొన్న శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం దాకా చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకి ఏనుగులతో కాపలా గాయించారు. 8 అడవి ఏనుగుల గుంపు టేకుమంద ప్రాంతంలో తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో అటవీ అధికారులు కృష్ణ జయంత్, వినాయక్ అనే కుంకీలని శిక్షకులు ఆ వైపుకి తీసుకెళ్లారు. పంటల వైపు రాకుండా అడవి ఏనుగుల్ని కుంకీలు దారి మళ్లించినాయి. అడవి నుంచి వచ్చినటువంటి గుంపులో ఓ గొన్న ఏనుగు ఉండటంతో వాటిని నియంత్రించడం మాత్రం కష్టమైంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అటవీ అధికారులు చెప్పుకొచ్చారు.